2027 కల్లా చైనా తైవాన్ని ఆక్యుపై చేయబోతోందా, కంప్లీట్ గా తైవాన్ని ఆక్రమించబోతోందా? ఇప్పుడు వస్తున్న కథనాలు చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. రీసెంట్ గా తైవాన్ యొక్క నేవీ కమాండర్ ఒక మాట చెప్పారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు, చైనీస్ ఆర్మీ వాళ్ళు అనకొండా స్ట్రాటజీ ఫాలో అవుతున్నారంట. తైవాన్ని ఆక్యుపై చేయడానికి, తైవాన్ని కంప్లీట్ గా స్క్వీజ్ చేయడానికి చైనా వాళ్ళు అనకొండా స్ట్రాటజీ అని చెప్పి ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నారనమాట. అసలు ఈ అనకొండా స్ట్రాటజీ అంటే ఏంటి? అనకొండా స్ట్రాటజీ అంటే తైవాన్ని ఆర్థిక పరంగా, మిలిటరీ పరంగా, డిఫెన్స్ పరంగా కంప్లీట్ గా సఫకేట్ చేయటం, ఊపిరి ఆడకుండా చేయటం అనమాట. శత్రువుల్ని, ఒక స్నేక్, ఒక పాము ఏ విధంగా అయితే శత్రువుని చుట్టుముట్టేసి కంప్లీట్ గా ఊపిరి ఆడకుండా చేస్తావు, అనకొండా స్ట్రాటజీ కూడా అలాంటిదే. ఈ స్ట్రాటజీ గురించి విన్ఫీల్డ్ స్కాట్ అనే గొప్ప జనరల్ అమెరికన్ సివిల్ వార్ టైంలో చెప్పారంట. అనకొండా స్ట్రాటజీ అంటే కంప్లీట్ గా శత్రువుని చుట్టుముట్టడం, శత్రువుకి ఊపిరి ఆడకుండా చేయటం, శత్రువుని కబళించి వేయటం. దీనివల్ల శత్రువు ఇంకా అసలు పైకి రాలేదన్నమాట. దీన్నే అనకొండా స్ట్రాటజీ అంటాం. ఇప్పుడు చైనా అనకొండా స్ట్రాటజీ ఫాలో అవుతుందంట తైవాన్ పైన.